హలో అండి అందరికీ. ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా గార్డెన్ని అభిమానించే వాళ్ళందరికీ. ఈరోజు వచ్చేసి మన డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్కి రెడీ అయిపోయేవండి. చక్కగా పండిపోయేవి. చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. కొద్దిగా ఎండొచ్చేసింది, అందువల్ల వీడియో అంత క్లారిటీగా లేదు. చూసారు కదా చక్కగా పండిపోయేవి. చాలా బాగున్నాయి, చూడ్డానికైతే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పటికి నేను చాలాసార్లు కోసుకున్నా. ఫస్ట్ టైం అండి 5 డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్కి రెడీ అయ్యేవి. చాలా చాలా బాగున్నాయండి చూడ్డానికైతే. అసలు చాలా పైకి ఉన్నాయి, తీయడానికి అందనంత పైకి ఉన్నాయి. ఈ కిందకున్నవి వచ్చేసి మా పాప కోస్తానన్నది. చూసారు కదా మెల్లగా జాగ్రత్తగా తీసుకోవాలి, ముళ్ళు గీరుకుపోతాయి. చూసారు కదా పండు అయితే మంచిగా రెడీ అయిపోయింది. అంటే తొక్క కూడా పల్చగా అయిపోయింది, అంటే గుజ్జు ఫుల్గా ఉందన్నమాట. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కోసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి ఒకటి. ఇవన్నీ పింకేనండి, పింక్ కలరు. రెండోది కోస్తుంది మా పాప. కిందకుంది కాబట్టి నేను కోస్తా అని చెప్పేసి అన్నది. జాగ్రత్తగా కొయ్యమని చెప్పాను, ముళ్ళు గీరుకుపోతున్నాయి. చూసారు కదా చాలా కోసుకున్నామండి ఇంతకుముందు. ఇది ఇయరే నాకు ఫస్ట్ అనమాట పళ్ళు రావడం అనేది. నేను లాస్ట్ ఇయర్ పెట్టాను కదా ఈ మొక్కలు. ఇది వచ్చేసి రెండవ డ్రాగన్ ఫ్రూట్. చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా. ఇంకా కొన్ని పైకి ఉన్నాయి, అవి అందట్లేదు కాబట్టి నేను చైరేసి పైకి ఎక్కాను. మొత్తం మొహం మీదకే ఎండ కొడుతుంది. ఒక్కటి తీసుకున్నాను నేనైతే. చాలా పైకి లోపలికి ఉన్నాయి. ఇంకా చైరెక్కి ఒక్కొక్కటిగా కోసుకున్నా. స్లోగా తిప్పుకుంటూ తీయాలి, ఇంకా గట్టిగా లాగేసినా ముళ్ళు అనేవి గీరుకుపోతాయి. చూసారు కదా 4 కోసుకున్నాము ఇప్పటికి. ఇంకొకటి ఉంది మధ్యలో ఇరుక్కుంది. అసలు అందులో చేయి పెట్టడానికి కూడా గ్యాప్ లేదు, అంత దగ్గరగా ఉంది. మొత్తం కొమ్మలన్నీ దగ్గరగా ఉన్నాయి. ఎలాగో కష్టపడి మెల్లగా తీసాను. అసలు అప్పటికే చేతులంతా గీరుకుపోయినాయి. ముళ్ళులు అయితే చాలా డేంజర్గా ఉంటాయి. అసలు గీరుకుపోయినాయి అంటే మంట అస్సలు పోదు. ఇంకా కోసుకున్నాను. ఇది లాస్ట్. చూసారు కదా 5 డ్రాగన్ ఫ్రూట్స్. ఫస్ట్ టైం అండి నేను 5 ఫ్రూట్స్ కట్ చేసుకోవడం అనేది, హార్వెస్ట్ చేసుకున్నాము. ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు 1, 2 లేకపోతే 3, 4 వరకు వచ్చాయి. ఇది 5 అయితే ఇదే ఫస్ట్ టైము. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. చూసారు కదా మరి పెద్దగా ఏమి లేవు, చిన్నగా ఏం లేవు. ఒక 3 వస్తాయేమో. 3 పళ్ళు అయితే 1 కిలో వరకు అవ్వచ్చు, ఆ సైజులో ఉన్నాయి. చిన్నది కాదు మరి పెద్దది కాదు, బాగానే వచ్చాయి. చూసారు కదా ఇలా మనం చేత్తో మనము మొక్కల్ని నాటుకొని దానివల్ల వచ్చే పళ్ళు కానీ కాయలు కానీ ఏవైనా కూరగాయలు కావచ్చు, పళ్ళైనా ఏవైనా ఇలా కోసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తినడం కన్నా పంచిపెట్టినా చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇంకా ఒక ఫ్రూట్ కట్ చేద్దామని చెప్పేసి మా పాప కట్ చేసింది. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. పింక్ కలర్గా చాలా బాగుంటాయి. చూడ్డానికి అందంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుందో కదా, జ్యూసీగా పల్పీగా. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసేసి, చాలామంది ఉన్నారండి మాకు ఇక్కడ ఇవ్వడానికి. ఇలా ఒక్కొక్క పీసు ఇచ్చేసాం అందరికీ. ఇంకా అందరికీ పళ్ళు చూస్తే తినాలని ఆశ అయితే ఉంటుంది కదా. ఇలా ఎంతమంది అయితే చూసారో వాళ్ళకి ఇచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.